దబాయు ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది ప్రెజెంట్ మనకి లయన్స్ గేట్ ప్లేలో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి 1 hour 27 minutes అయితే ఉంది. అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కలిసి చూడొచ్చు. ఇంకా మనం ఇందులో స్టోరీలోకి వెళ్ళిపోతే దబాయు వెకేషన్ కి వెళ్ళిన వాళ్ళు అనుకోకుండా ఒక ప్లేన్ క్రాష్ అవుతుంది. సో లుసీనా బయోలాకి కూలిపోతుంది. సో ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఎఫెక్ట్ తో పిచ్చి పట్టినట్టు మారిన ఒక ముసలి వారిని అయితే ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బయటపడ్డారా లేదా, నెక్స్ట్ ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే రొటీన్ ముసళ్ళ మూవీ లాగే ఉందన్నమాట. అంతకే కొత్తగా ఏం లేదు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే అట్మాస్ఫియర్. మూవీలో బయో ఆ ఏరియాలో అయితే అట్మాస్ఫియర్ ని అయితే బాగానే చూపించారు. కెమెరా వర్క్ అండ్ లైటింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అలిగేటర్ సీన్స్ కొంతవరకు మనం నమ్మినట్టే ఉంటాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ సీజీ ఎఫెక్ట్స్ బాగా మిక్స్ చేసి చూపించారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చి మ్యూజిక్. సో మ్యూజిక్ అయితే మూవీకి అయితే చాలా ఇంటెన్సిటీ అయితే పెంచింది చూసినప్పుడల్లా. ఇంకా ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మూవీలోని క్యారెక్టర్ సరైన డెవలప్మెంట్ లేదు అని అనిపిస్తుంది. సో వారి మధ్య ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా మాట్లాడేవి అంత రియలిస్టిక్గా ఏమి అనిపించదు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చి స్టోరీ స్ట్రక్చర్. కథలో కొత్తదనం లేదు. ఇది అన్ని మూవీస్ లాగే ఎక్కువగా ముసలి మూవీస్ లాగే ఉన్నాయి అనమాట. క్రియేచర్ మాన్స్టర్స్ ఉంటే అలాగే ఉంది, అంత స్పెషాలిటీ ఏం లేదు మూవీలో. ఇంకా నెక్స్ట్ వచ్చి యాక్టింగ్. కొన్ని క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. స్పెషల్గా కొన్ని క్యారెక్టర్స్ అట్రాక్టివ్గా లేకపోవడం అండ్ వ్యూయర్స్కి అయితే చూస్తే అవి ఈజీగా కనెక్ట్ కాలేరు అనమాట. సో అలాగుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద బయో ఒక సింపుల్ క్రియేచర్ హారర్ మూవీ. ఫైనల్గా మూవీ స్పెషాలిటీ కూడా ఏం లేదు. ఎవరైతే ఇలాంటి క్రియేచర్ మూవీస్కి ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఏదో ట్రై చేయండి. మిగతా వాళ్ళు స్కిప్ చేస్తే బెటర్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఎంత గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.